కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే కాజు, బాదం, పిస్తా వీటిలో ఏది ఒకటైనా సరే నానబెట్టేసుకోండి. 1 అవర్ 2 అవర్స్ తర్వాత లీటర్ పాలు తీసుకొని హాఫ్ లీటర్ అయ్యే వరకు కాగబెట్టుకోండి. తర్వాత దాంట్లో టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకొని నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి. కొద్దిగా బరకగా ఉన్న పర్వాలేదు, తినేటప్పుడు బాగుంటుంది. ఈ సగమైన పాలల్లో పేస్ట్ అంతా వేసి కలుపుతూ మంచిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించాలి. చల్లారిన తర్వాత థిక్ అవుతుందండి. అప్పుడు మనం గ్లాసెస్లో కానీ ఐస్ క్రీమ్ మౌల్స్లో కానీ షిఫ్ట్ చేసుకొని ఇలా కవర్ చేసేయండి. అల్యూమినియం ఫాయిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏది ఉంటే అవి వాటితో కవర్ చేసేసి దానికి ఒక మధ్యలో హోల్ పెట్టి ఇలా ఏ స్టిక్స్ ఉన్నా పర్లేదు అది మధ్యలో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 8 to 9 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే ఇలా అవుతుంది. అది దాన్ని వాటర్లో వేసేసి జస్ట్ ఇట్లా మనం గ్లాస్ని సైడ్లో రబ్ చేస్తే సరిపోతుందండి. ఈజీగా వచ్చేస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఏ కెమికల్స్ లేకుండా ఈజీగా మనం ఇంట్లోనే టేస్టీగా చేసుకుంటే పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది. అండ్ ఈ సమ్మర్కి కూల్గా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.